వెల్కమ్ టు స్నాప్ అండ్ కుక్ ఛానల్. ఈరోజు హెల్దీ, ఫైబర్ రిచ్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ రెసిపీ, అందరూ వెజిటేరియన్ వాళ్ళు ఇష్టపడే రెసిపీని చూపించబోతున్నాను. ఈ రెసిపీ చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. ఇది మనమందరం కూడా సైడ్ డిష్గా కూడా చేసుకోవచ్చు. చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ముందుగా మనము ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక కొన్ని జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఎర్రమిర్చి, పచ్చిమిర్చిని కట్ చేసుకొని దాంట్లో కరివేపాకును కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకోవాలి. దాంట్లో నుంచి మంచి అరోమా వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలను యాడ్ చేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనము జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. దానిని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. సో ఇప్పుడు మంచిగా కడిగి చాప్ చేసుకున్న దొండకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత దాంట్లోకి కొద్దిగా పసుపు, హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి తగ్గట్టు సాల్ట్, ఉప్పును యాడ్ చేసుకోవాలి. తర్వాత కారాన్ని యాడ్ చేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి. ఎందుకంటే ఇక్కడ 200 గ్రాముల దొండకాయలను నేను వాడుతున్నాను కాబట్టి కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి దానికి తగ్గట్టే మనము వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. కొంచెము దొండకాయలు సాఫ్ట్ అయ్యాక, ఈ విధంగా సాఫ్ట్ అయ్యాక వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో అవసరం ఉన్నన్ని వాటరే వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. నీళ్ళు వేసుకున్న తర్వాత మనం మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చపాతీలోకి, రైస్లోకి దొండకాయ ఫ్రై చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా మనం స్టవ్ మీద లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. సో దొండకాయలు మరి సాఫ్ట్గా, మరి క్రిస్పీగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. దొండకాయలు క్రిస్పీగా ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి. అంతే అండి, ఈ విధంగా మనము దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కర్రీ, ఈజీ కర్రీ అండి. బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మనము చారులోకి కానీ, పప్పు చారులోకి కానీ, లేకపోతే చపాతీలో సైడ్ డిష్గా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కూడా ఈ రెసిపీ మరి మీరందరూ కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. నెక్స్ట్ టైం హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్తో మీ ముందుకు వచ్చే వరకు ఈట్ హెల్దీ, స్టే హెల్దీ, బీ హ్యాపీ. బాయ్ అండి.